హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. నిన్ననైతే మా మిన్ను బర్త్డే ఉంది. సో స్కూల్లో అయితే సెలబ్రేషన్ చేయడానికి అయితే నేనైతే మిన్నుని ఫస్ట్ అయితే బేకరీకి వెళ్ళేసి ఇద్దరం కలిసి అయితే కేక్ తీసుకున్నాము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. రమ్మని కాల్ చేశాను, వస్తా అన్నారు. సో ఇక్కడ అయితే మేము బేకరీలో కేక్ తీసుకుని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుండి అయితే స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్లో అయితే మేము సెలబ్రేషన్ అయితే చేసామన్నట్టు. ఇక్కడైతే స్కూల్కి వచ్చిన తర్వాత మిన్నుతో అయితే వాళ్ళ మేడమ్స్ వాళ్ళతోనే కేక్ కట్ చేయించామన్నాము. ఎందుకంటే ఈవినింగ్ అయితే మేము చేస్తాం కదా అని చెప్పేసి ఇక్కడైతే మిన్నుతో అయితే వాళ్ళ మేడం అయితే కేక్ కట్ చేయించి కేక్ అయితే కట్ చేపిస్తుంది. ఆల్రెడీ స్కూల్కి అయితే అవన్నీ పిల్లల కోసం అయితే రిటర్న్ గిఫ్ట్స్ లాగానైతే తీసుకున్నాము. ఒక ప్యాక్లో అయితే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ అట్లా వస్తుంది కదా, అట్లా తీసుకున్నాను. మళ్ళీ డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ టీచర్స్ వాళ్ళకైతే స్వీట్స్ తీసుకున్నాము. మళ్ళీ క్లాసులో వేరే క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళందరికైతే చిన్న చాక్లెట్స్ ఇవ్వమని చెప్పేసి అయితే ఇచ్చాము. ఇక్కడైతే మేము స్కూల్లో అయితే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది, బాగా జరిగింది. లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళి నేను మిన్నుకు ఒక మెమొరబుల్ లాగా అయితే ఉంటుందని చెప్పేసి అయితే వీడియోస్ అయితే తీసుకుంటాను. తను పెద్ద అయ్యాకనైతే చూసుకోవడానికి ఉంటుంది కదా, మనకి ఎలాగో ఇలాంటి మెమొరీస్ ఎక్కువ ఉండవు కదా, వాళ్ళకైనా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేనైతే అన్నీ చేశాను. ఇక్కడ వాళ్ళ మేడమ్స్ వాళ్ళతోనైతే చేసింది అన్నట్టు మిన్ను కేక్ కటింగ్ అయితే. ఇక మేడం చేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను కూడా వెళ్ళి పెట్టాను. ఇక చిన్నప్పుడు అయితే మనకు స్కూల్లో సెలబ్రేషన్స్ అంటేనే నాకైతే ఫుల్ భయం అయ్యేది. ఎందుకంటే క్లాస్ మొత్తం ఒక్కొక్క క్లాస్ తిరుక్కుంటూ చాక్లెట్స్, స్వీట్స్ ఇవ్వాలంటే ఫుల్ భయం అయ్యేది. మా మిన్ను అయితే అందరికి ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఇస్తుందో నాకైతే ఫుల్ భయమైంది. ఆ ప్లేస్ మా మిన్నుకి అయితే ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి మంచిగా వెళ్ళి అందరికి ఇస్తుంది. మేడమ్స్ వాళ్ళకైతే చాలా హ్యాపీగా. అప్పుడైతే నేను ఫుల్ టెన్షన్, ఒక్కొక్క క్లాస్ రూమ్స్ తిరగాలంటే ఫుల్ టెన్షన్ పడేదాన్ని. అసలు నేనైతే నాకు చాలా ఫియర్ ఉండేది అప్పుడైతే. ఇక మిన్ను అయితే ఇక్కడ అందరికీ కేక్స్ అది స్వీట్స్ అయితే ఇచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక ఇక మళ్ళీ ఈవినింగ్ టైంలోనైతే ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం కదా, మేము 6 కల్లా డెకరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసాము. ఇక్కడ బబ్బీ ఉన్ను మా డాడీ, నేను, మిన్ను, ఇక హర్ష, మా చిట్టల్లి, మేము అందరం కలిసి అయితే బెలూన్స్ ఊదుకుంటూ ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అని ఫస్ట్ అయితే లెటర్ అయితే రాసుకున్నాను. ఇక్కడ ఫస్టే అది ఫిట్ చేసుకొని నెక్స్ట్ అయితే బెలూన్స్ అయితే ఊదుతున్నాం. పాపం మా నాన్న ఇట్లా బబ్బీ అయితే చాలా హెల్ప్ చేశాను నాకైతే. మేమైతే అందరం కలిసి ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాము. అప్పటికే 6 అయింది. ఫాస్ట్గా అయితే చేస్తున్నాము. ఇక్కడైతే ఇక ఫ్యాన్ ఆఫ్ చేసి చేయడం కాబట్టి నాకైతే ఇక అయినా ఫుల్ ఎండ కొడుతుంది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే అయింది, ఫుల్ ఎండ కొడుతుంది బయటికి వెళ్తే. ఇక డెకరేషన్ అయితే చేసామన్నట్టు. అవన్నీ బెలూన్స్ అయితే మొత్తం థ్రెడ్తోనైతే కట్టేసాను నేను. మా ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో ఎవరి బర్త్డేస్ అయినా నేనే డెకరేషన్ ఇట్లా రెడీ చేస్తాను అన్నట్టు అన్ని. ఇక్కడైతే నేను చేసిన వాటి మా మరిది అయితే మొత్తం అవన్నీ అయితే కట్టేస్తున్నాడు అన్నట్టు. ఇక్కడైతే టోటల్ డెకరేషన్ అయితే మేము ఇలా చేసాము. అవి కార్ థీమ్స్ లావని అయితే ఇచ్చారు. ఇక ఒక్కొక్కటి వాటికి బెలూన్స్కి అయితే వాళ్ళు స్టిక్ చేస్తున్నారు, బబ్బీ ఉన్ను మా మరిది ఇద్దరు. చూడండి ఫైనల్గా అయితే ఇలా చేసాము. డెకరేట్ చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది. ఈసారి అయితే చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే. ఎందుకంటే మా అక్క, బావ, మా చిట్టి తల్లి అండ్ మా మానస, మా మరిది, మా అమ్మ, నాన్న, ఇక మా అత్తమ్మ, మా మరిది, మా ఫ్యామిలీ టోటల్ అందరు ఉన్నారు. మా మామయ్య అయితే దుబాయ్లో ఉంటారు కదా, సో మా మామయ్య ఒక్కడైతే మిస్ అయింది అన్నట్టు. సో ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ ఇక అప్పటికే 7:30 7:45 అవుతుంది. ఇక మిన్నునైతే రెడీ చేసాము. ఎవ్రీ బర్త్డేకి మిన్నుకైతే 2 డ్రెస్సెస్ అయితే తీసుకుంటాము. ఇదైతే షరారాని అయితే స్కూల్కి వేయడానికి అయితే తీసుకున్నాను షీ నీడ్స్లో. నాకు చాలా బాగా నచ్చింది చూడగానే. సో నేను ఇదైతే తీసేసుకున్నాను. ఇక్కడైతే మిన్నుకి కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారన్నట్టు మా మరిది. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాతనైతే ఇక్కడైతే అందరూ ఇంకా మళ్ళీ మా హస్బెండ్, నేను, మిన్ను అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి దిగుతున్నాము. కేక్ అయితే తీసుకొచ్చారు. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. కేక్ 1 అవర్ అయిపోతుంది కావచ్చు. కేక్ అయితే మెల్ట్ అవుతుంది. ఇక అప్పటికే ఇంకా కొందరు వస్తున్నారు అని చెప్పేసి మేము వెయిట్ అయితే చేసామన్నట్టు. కేక్ అయితే కొంచెం మెల్టింగ్లోనే ఉన్నది అప్పటికే. ఇక ఇక్కడైతే మేమైతే రెడీ మా హస్బెండ్ చూడండి ఇక్కడే రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఇక్కడ మిన్నుని ఎత్తుకొని అయితే కొన్ని స్టిల్స్ అయితే మేము దిగామన్నట్టు. అందరూ రెడీ అయ్యే లోపు అయితే కొన్ని ఫొటోస్ దిగి బర్త్డేని అయితే మేము స్టార్ట్ చేసామన్నట్టు కేక్ కటింగ్. ఇంకా అప్పటికే ఫ్యాన్ లేదు కాబట్టి నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది ఫస్టే. సో
ఇక్కడైతే మేమైతే ఫొటోస్ అయితే దిగామన్నట్టు. మిన్ను, నేను, మా హస్బెండ్ కలిసి అయితే ఇక ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ అందరూ ఫ్యామిలీ వాళ్ళైతే ఇక మళ్ళీ మిన్నుకైతే ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసి వేరే డ్రెస్ అయితే వేసింది. మా అత్తయ్యనైతే మిన్నుకు బొట్టు పెట్టి ఆ డ్రెస్ అయితే చేంజ్ చేస్తుంది అన్నట్టు. ఇక డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానన్నట్టు. అప్పటికి చాలా అంటే చాలా లేట్ అయింది అసలు. ఇంకా మిన్నుని చదురుడే ఎక్కువ అవుతుంది ఇక్కడ. మిన్నుని చదురుకోవడమే ఎక్కువైంది అసలు. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము మేము ముగ్గురం కలిసి. అయితే మా మిన్ను చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఈ డ్రెస్ కూడా మిన్నుకు చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ టైం తీసుకున్నాము. ఇక్కడైతే ఇక మా అత్తయ్యనైతే మిన్నుకు డ్రెస్ పెట్టింది కదా, ఈ డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చి అయితే వేరే డ్రెస్ వేసాము. ఆ ఎల్లో కలర్ డ్రెస్, ఆ కలర్ మిన్నుకి లేదు. నేనైతే అది నర్సింగ్లో అయితే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను అన్నట్టు. మిన్నుది నాది నేను కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను మెటీరియల్. అది పంజాబీ డ్రెస్ నేను కూడా స్టిచ్ చేయించుకున్నదే. మా ఇద్దరికైతే మిన్ను బర్త్డే కానీ స్టిచ్ చేయించుకున్నాము. మా ఆయననే పాపం ఒక్క డ్రెస్ కూడా కొనుక్కోలేదు. మేమిద్దరం అయితే కొనుక్కున్నాము. ఇక ఇక్కడైతే కేక్ అయితే తీసాము. అప్పటికే కొంచెం కేక్ మెల్టింగ్ అవుతుంది. మెల్ట్ అయింది ఆల్రెడీ. అది మెల్ట్ అయింది కూడా మనకు కనిపించలేదు కానీ మెల్ట్ అయితే అయింది. ఇక్కడైతే టీవీలో అయితే బర్త్డే సాంగ్ పెట్టేసి అయితే మేమందరం కేక్ కటింగ్ అయితే మిన్ను, నేను, ఆయన కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడైతే అందరు వచ్చి ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఫ్రెండ్స్ ప్రసన్న వాళ్ళు అయితే కొంచెం లేట్గా వచ్చారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసామన్నట్టు. అప్పటికి ఇక కేక్ కటింగ్ టైం వరకు వాళ్ళు కూడా వచ్చారన్నట్టు. ఇక్కడైతే అందరు రెడీ అయ్యి అయితే ఉన్నారు. ఇక అప్పటికే మస్తు లేట్ ఇట్లా ఆగమాగం అయినట్టు అయిపోయింది కేక్ కట్ చేసే టైంలో అయితే తొందర. ఎందుకంటే అప్పటికే 8:30 8:45 అయితే అవుతుంది అన్నట్టు. అందుకోసమే అప్పటికే లేట్ అయింది. ఇంకా పిల్లలందరికీ ఆకలి అవుతుంది కదా అందరికీ. ఇక మాకైతే అవన్నీ చేసేసరికి డెకరేషన్కి మా తొందర వస్తుంది అనుకుంటే మా మానస లేట్ వచ్చింది. మా మానస తొందర వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది అన్నట్టు. తను మిన్నుని చూసుకున్నా రెడీ చేసుకున్నా కానీ నేను డెకరేషన్ దగ్గర అన్నీ చేసుకునేదాన్ని అన్నట్టు. ఇక్కడ ఇక కేక్ కట్ చేసి మా అత్తమ్మ కూడా మిన్ను కేక్ కట్ చేసింది. మా అత్తయ్యనే కేక్ తీసుకుంది అన్నట్టు. మిన్నుకి ఇట్లా అమౌంట్ కూడా ఇచ్చింది. మళ్ళీ మిన్నుకి అయితే నేను గోల్డ్ లాకెట్ చేయించాను. నాకు ఎప్పటి నుండో మిన్ను మెడలో గోల్డ్ లాకెట్ వేయాలి, ఆ సిల్వర్ తీసేసి అనుకున్నాను. సో ఈసారి అయితే ఇక గోల్డ్ లాకెట్ 1 గ్రామ్లో అయితే చేయించాను అన్నట్టు. మిన్నుకు 5 అంటే 5th బర్త్డే కాబట్టి 5 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను అన్నట్టు. ఆమెకి నచ్చినవే తీసుకున్నాను. ఆ గిఫ్ట్స్ వీడియో కూడా నేను ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మళ్ళీ మిన్నుకి కూడా నేను బర్త్డే టు బర్త్డే 1 ఇయర్ అమౌంట్ కిడ్డీ బ్యాంక్లో వేస్తాను. ఆ అమౌంట్ కూడా అసలు ఈసారి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అది అలానే ఉంది. అసలు నాకు టైం దొరకలేదు. సో నేను ఆ కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేయలేదు. అది కూడా నేను ఓపెన్ చేసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఎంత అమౌంట్ అయింది ఏంటి అనేది. మళ్ళీ గోల్డ్ రేటు కూడా ఎక్కువ ఉందని చెప్పేసి తీసుకోవాలి. ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు కూడా పెట్టేసి మిన్నుకు అక్షంతలు వేసి పెడుతున్నాం. మా నాన్న కూడా మా అమౌంటే ఇచ్చాడు. ఇక మిన్ను అమౌంట్ ఇచ్చుడుతోనే మమ్మీ పట్టుకో అని చెప్పేసి నాకే ఇస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మా అక్క బావ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ కేక్ అయితే పెడుతున్నారు. ఇక మా చిట్టితల్లి మా మిన్నుకి అయితే డిన్నర్ సెట్ లాగా ఒకటి గిఫ్ట్ అయితే ఇచ్చింది. మా అక్క వాళ్ళు కూడా మా అమౌంట్ పెట్టారన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే ఇక లైన్గా ఫ్యామిలీస్ ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తూనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. మిన్నుకైతే డ్రెస్ తీసుకొని వచ్చారు. డ్రెస్ చాలా బాగుంది. ఆల్రెడీ ఈరోజు డ్రెస్ అయితే తీసుకున్నది కూడా మిన్నుకు వేసి చూసాము, బాగుంది. ఇక్కడ కేక్ పెడితే మిన్ను తినుకుంటూనే ఉన్నది. పాప ఆమెకి అప్పటికే కోల్డ్ కఫ్, నైట్ అయితే నిద్ర కూడా మోనిస్తలేదు. ఇక ఇక్కడ మా అత్తయ్య కొన్ని దిగింది. ఇక్కడ వీళ్ళైతే పైన వాళ్ళు పిల్లలు మంచిగా ఫస్ట్ టైం వచ్చింది. మంచిగా ఫొటోస్ కూడా దిగామన్నట్టు క్యాప్చర్ చేసుకుంటే ఒక మెమొరీ లాగా ఉంటుంది. ఇక్కడ మా అత్తయ్య మా మరిది మళ్ళీ మిన్నుకి అయితే అక్షంతలు వేసి ఇక్కడ మా మరిది మా అత్తయ్య కూడా అమౌంట్ ఇచ్చారన్నట్టు. ఈసారి అయితే అందరు అమౌంట్ ఇచ్చారు మిన్నుకి. ఇక మా చెల్లిని అయితే మా మానస నాకు స్కేటింగ్ కావాలి పిన్ని అని అడిగితే మా మానస వాళ్ళు మా మిన్నుకి స్కేటింగ్ అయితే తీసుకొచ్చారు. ఇక మా మిన్ను హ్యాపీనెస్ చూడాలి, అది ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు నేను స్కేటింగ్ ఆడుకోవాలని చెప్పి పాప మమ్మీని అయితే అదే ఉంది. అందరు ఎప్పుడు వెళ్ళిపోతారు, గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలని చెప్పేసి ఊకే చూసుకుంటూనే ఉంది. ఇక్కడ మా మరిది వాళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక మా ఫ్రెండ్ గీత, ఇక వీళ్ళు కూడా గిఫ్ట్స్ లక్కీ చెల్లె కోసం అయితే 3 గిఫ్ట్స్ తీసుకొని వచ్చాడన్నట్టు. ప్రేమగా మిన్ను లక్కీ చాలా వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది అన్న చెల్లెలలాగా. ఇక అప్పటికే అందరిది లేట్ టైం ఒకరికొకరు పెడుతూనే ఉన్నారు. ఇక ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఇక
పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక కుమారి వాళ్ళు కూడా ఇక క్యాప్స్ కూడా మర్చిపోయినాం అప్పటికే, ఇంకా అసలు ఆగమాగం అయిపోయింది. క్యాప్స్ కూడా మెల్లగా ఇచ్చినాం. ఇక్కడ కృతిక్ గిఫ్ట్ తీసుకొచ్చిండు, మిన్నుకి ఇస్తున్నాడు అన్నట్టు. ఇక లక్కీ వీళ్ళైతే ఫొటోస్ దిగారన్నట్టు. ఇక కుమార్